జీవీఎంసీ 71వ వార్డు శ్రీనగర్ సమీపం శ్రీరామనగర్ గ్రామ దేవత శ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూ కట్టారు. శ్రీనగర్, సుందరయ్య కాలనీ, దెబ్బపాలెం తదితర ప్రాంతాలకు చెందిన అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ గ్రామ కమిటీల ఆహ్వానం మేరకు స్థానిక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్ రాజన రామారావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతూ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఈ ప్రాంతంలో అమ్మవారు వెలసారని, అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరారు. ఈవో పద్మావతి, కమిటీ చైర్మన్ పప్పు శంకర్రావు, నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, జనసేన నాయకులు కరణం కనకారావు, వార్డు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన శ్రీనగర్ యాక్చువల్గా పాత వడ్లపూడి అంటాం. పాత వడ్లపూడి దరి శ్రీరామ్ నగర్లో వెలిసినటువంటి ఐడితల అమ్మవారి గుడి వార్షిక పండగ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, అలాగే ఎండోమెంట్స్ నుంచి డిపార్ట్మెంట్ వచ్చిన యూ గారికి అందరికీ కూడా నేను పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ గుడిని క్రమం తప్పకుండా ప్రజలందరి సహకారంతో ప్రతి ఏడాది కూడా ఘనంగా అమ్మవారి పండుగ చేస్తున్నారు. మరి ఇదే పందాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే పైడితల్లి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ వెలిసినటువంటి పైడితల్లి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, గ్రామ దేవతలకు అన్నింటికి కూడా మన సిమెంట్తో తయారు చేసినటువంటి విగ్రహాలు ఉంటాయి, పెద్ద విగ్రహాలు. కానీ ఇక్కడ మాత్రం పంచలోహ విగ్రహంతో ఇక్కడ ఎప్పుడు కూడా పూజలు జరుగుతుంటాయి. చాలా అరుదైనటువంటిది గుడి కనుక ఇది అందరూ కూడా దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులకి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీరామనగర్ ఏరియాలో ఈ పైడితల్లి అమ్మవారు పండగ శుభ సందర్భంగా ముందుగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజోగ శాసనసభ్యులు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పెద్దలు గవర్నర్ పల్ల శ్రీనివాస్ గారికి, ఇంటి సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన 50 మంది భక్తులకు అందరికీ ఉగాదికి ముందు మరి పైడితల్లి పండుగ చేసుకోవడం సాంప్రదాయం. మరి ఆ సాంప్రదాయాన్ని ఈ ప్రాంతంలో మరి పప్పు శంకరు మరి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఈ పండుగని చేయడం అనేది జరుగుతుంది. మరి దానికి అందరూ కూడా ఆయనకు సహకరించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారి పండుగని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోవాలనేసి అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరికీ పుష్కలంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.